హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. అచలకిలా 44వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. అలాగే నన్ను ఫాలో చేయని వాళ్ళందరూ దయచేసి ఫాలో చేయండి. కావాల్సిన అవర్స్ వచ్చాయి కానీ టార్గెట్ మాత్రం రీచ్ అవ్వడం లేదండి, అందుకే అడుగుతాను. ప్లీజ్ దయచేసి ఫాలో చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి రోడ్పై సైకిల్ నేర్చుకుంటూ ఉన్నారు. నందినికి కొంచెం ధైర్యం ఎక్కువే. త్వరగానే ఒక్కతే సైకిల్ నడపడం మొదలుపెట్టింది. అలా నడుపుతూ ఒక రాయిపై నుంచి సైకిల్ తీసుకువెళ్ళింది. వెంటనే టాప్ మని శబ్దం చేస్తూ ముందు టైరు పగిలిపోయింది. అప్పుడే అటుగా వస్తున్న నరహరి అది చూసి వారి దగ్గరికి వచ్చాడు. అసలే కొత్త సైకిల్, ఇప్పుడు టైర్ పగిలిపోయింది. తండ్రి ఏమంటాడో అన్న భయంతో చూస్తూ నిలబడ్డాడు నందగోపాల్. ఏం చేయాలో అర్థం కాక. నందగోపాల్ని చూసి ఏం చేయాలో నందినికి కూడా అర్థం కాలేదు. పాపం, కొత్త సైకిల్ నాకు చూపిద్దామని తీసుకొస్తే నేను ఇలా చేశాను అనుకుని బాధపడింది నందిని. అంతలో నరహరి అటు రావడం చూసి ఇంకా భయంతో వణికిపోసాగాడు నందగోపాల్. దగ్గరికి వచ్చిన నరహరి సైకిల్ని చూసి నందగోపాల్ చెవి పట్టుకుని, ఏదైనా సరిగా ఉంచడం రాదా నీకు? కొని ఒక్కరోజు కాలేదు, అప్పుడే దాన్ని నాశనం చేశావు అని చెవి మెలేస్తూ చెంపపై ఒక్కటి పీకాడు. అది చూసిన నందిని దగ్గరగా వచ్చి, నందు, తప్పు ఏమీ లేదు అంకుల్, నేనే అలా చేశాను. తప్పు ఏదైనా ఉంటే నాది అని అంది. పంచాయతీలో అమల పక్కన నందినిని చూడడంతో వెంటనే గుర్తుపట్టాడు నరహరి. నువ్వు అమల కూతురివి కదా అని అడిగాడు. అమల అవును అని తల ఊపింది నందిని. అప్పటికే చాలా సమయం అవ్వడం, నందిని ఇంకా తిరిగి రాకపోవడంతో నందిని కోసం బయటకు బయలుదేరింది అమల. అలా వస్తున్న అమలకి వీధిలో నందినితో మాట్లాడుతున్న నరహరి కనిపించాడు. ఏం జరుగుతుందో అన్న భయంతో త్వరగా వారిని చేరుకుంది అమల. అమలను చూస్తూనే, నేను నీ కూతురికి మేం తప్ప ఎవరు దొరకలేదా? కొని ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే సైకిల్ నాశనం చేసింది అని అరుస్తున్నాడు నరహరి. నరహరి అలా మాట్లాడుతుండడంతో భయంతో బిగుసుకుపోయింది నందిని. నరహరి ఏదో అంటాడని భయం కాదు, తన వల్ల తల్లికి తిట్లు పడుతున్నాయి కాబట్టి తల్లి ఇప్పుడు ఎలా స్పందిస్తుందో అని భయం నందినిలో. ఓ, ఈ నందగోపాల్ నీ కొడుకేనా? నాకు ఆ విషయం తెలియదు. తెలిసి ఉంటే అసలు నా కూతుర్ని పంపించి ఉండేదాన్ని కాదు. పిల్లలు ఏదో ఆడుకోవాలని సరదా పడుతున్నారు అని పంపించాను. పిల్లలు అన్నాక వస్తువులు పాడు చేయకుండా ఉంటారా? అది ఏమైనా కావాలని చేసిందా ఏంటి? దానికి ఎందుకు అంతలా అరుస్తున్నావు అని అంది అమల. నేను అరుస్తున్నానా? మరి చూడు, ఈ సైకిల్ టైర్ మొత్తం పోయింది. దీనికి నష్టం ఎవరు పూడుస్తారు అని అన్నాడు నరహరి. నేనే ఇస్తాను, నా కూతురు పాడి చేసింది కాబట్టి ఇంటికి వచ్చి తీసుకొని పో అని నందినిని తీసుకుని బయలుదేరింది అమల. నువ్వు సైకిల్ తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను వస్తానని కొడుకుకు చెప్పి అమల వెనకే అమల ఇంటికి వెళ్ళాడు నరహరి. తన వెనకే నరహరి నడుస్తున్నాడు అనే ఆలోచన అమలను సరిగా నడవనివ్వడం లేదు. వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. నరహరి కూడా వెకిలిగా నవ్వుతూ కింద నుండి పైదాకా చూస్తూ ఉన్నాడు. త్వరగా నడుస్తూ ఇంటికి వెళ్ళి షాప్లోని కౌంటర్ నుండి డబ్బులు తీసి నరహరి మొహకాన వేసింది అమల. అబ్బో, పౌరుషానికి ఏం తక్కువ లేదు అంటూ ఆ డబ్బులు తీసుకున్నాడు నరహరి. నీ డబ్బులు నీ మొహం మీద వేశాను కదా, ఇక్కడి నుండి వెళ్ళిపో అంది అమల. వెళ్ళిపోదాలే కానీ ఒక విషయం చెప్పి వెళ్తాను. ఇంకోసారి నా కొడుకు సైకిల్ని నీ కూతురికి తొక్కద్దని చెప్పు. అంతగా కావాలనుకుంటే నీ కూతురికి కూడా కొనిచ్చుకో. పరాయి సొమ్మును పాడి చేయొద్దని చెప్పు అని అన్నాడు నరహరి. నీ పిచ్చి సలహాలు ఎవరికీ అవసరం లేదు. నీ పిచ్చి సలహాలు వినిపించు వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి చెప్పుకో. ఎక్కువసేపు ఇక్కడ ఉన్నామంటే పోయినసారి తీర్పు తిరిగేశాను, ఈసారి చెప్పులు కూడా విసిరేయాల్సి వస్తుంది అని కోపంగా చూసింది అమల. తల్లి మాటలతో నరహరి తల్లిని ఇబ్బంది పెడుతున్నాడని అర్థమైంది నందినికి. లేకపోతే పోయినసారి చీపురు తిరిగేశా అని ఎందుకు అంటుంది అని అర్థం చేసుకుంది నందిని.
అమల కోపాన్ని చూసిన నరహరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెంటనే అమల నందిని వైపుకు తిరిగి, ఇక నుండి నువ్వు నందగోపాల్తో స్నేహం చేయొద్దు అని చెప్పింది. ఎందుకమ్మా అని అడిగింది నందిని. చూసావుగా అతని తండ్రి ఎలాంటివాడో అంది అమల. అతని తండ్రి అలాంటి వాడేమో, కానీ నందగోపాల్ అలాంటివాడు కాదు కదా. అలాంటప్పుడు నేను అతనితో స్నేహం ఎందుకు మానేయాలి అని అడిగింది నందిని. ఆలోచనలో పడింది అమల. నందిని అడుగుతున్న దాంట్లో కారణం ఉంది కదా. తండ్రి మంచివాడు కాదు అని బిడ్డని దూరం ఉంచడం ఎంతవరకు సమంజసం? తనను తానే ప్రశ్నించుకున్న అమలకు తను నందినికి చెప్పింది సబబు కాదు అని అనిపించింది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. అతనితో స్నేహం చేయొద్దు అని నేను చెప్పడం పద్ధతి కాదు. కానీ ఒక విషయం మాత్రం నువ్వు చేసి తీరాలి. అతని వస్తువులు ఏవి నువ్వు తాకవద్దు. ఎందుకంటే అవి అతడివి కావు, వాళ్ళ నాన్న సంపాదించినవి కదా. ఇలాగే తెలియకుండా ఏదైనా జరిగితే అతనితో మనం మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పటి నుండి జాగ్రత్తగా ఉండు. అతనితో స్నేహం చెయ్యి, కానీ అతను ఇచ్చినవి ఏవి తీసుకోవద్దు. అతని వస్తువులు ఏవి నువ్వు వాడుకోవద్దు అని చెప్పింది అమల. అమల చెప్పింది కూడా కరెక్ట్గానే అనిపించడంతో దానికి ఒప్పుకుంది నందిని. కానీ అమలకు ఒకటి అనిపించింది. ఆ సైకిల్ని చూడగానే నందినిలో ఎంత సంతోషం! తనకి కూతురైనా కొడుకైనా నందినినే కదా. తన తోటి పిల్లలందరూ సైకిల్ తొక్కుతుంటే తనకి ఎలాంటి సైకిల్ లేదు. పైగా పక్క వాళ్ళది కూడా వాడొద్దని చెప్పాను అని అనుకున్న వెంటనే నందినికి సైకిల్ కొనాలి అనే నిర్ణయం తీసుకుంది అమల. నందిని కోసం సైకిల్ కొనాలంటే 1 నెల పాటు ఇప్పుడు చేస్తున్న పని కంటే కాస్త అంటే రోజు 2 గంటలు ఎక్కువగా పని చేస్తే సరిపోతుంది అని అనుకుంది. ఈసారి సరుకుల కోసం వెళ్ళినప్పుడు మోహన్ని అడిగింది, సైకిల్కి ఎంత అవుతుంది, ఎక్కడ దొరుకుతాయి అని. మోహన్ చెప్పాడు. నువ్వు డబ్బులు ఏర్పాటు చేసుకొని నేను వస్తాను వెంట కొనొచ్చు అని చెప్పాడు మోహన్. సరే అంది అమల. అక్కడ రవలి చేతుల్లో కాంతమ్మకు రోజు ఒళ్ళు హూనం అయిపోతుంది. సరైన తిండి లేక నిద్ర కూడా సరిగా పోనివ్వడం లేదు. రోజు ఏదో ఒక వంకతో కాంతమ్మని ఇబ్బంది పెట్టడమే పనిగా చేసుకుంది రవలి. భరించలేక కూతురికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది కాంతమ్మ. అమల ఉన్నప్పుడు ఇంటికి వచ్చినట్టు ఇప్పుడు ఇంటికి రాలేకపోతున్నారు కాంతమ్మ కూతుర్లు. ఎందుకో వారికి రావాలంటే బెదురుగా అనిపించింది. కానీ తప్పదు కదా. తల్లి కోసం ఒకరోజు వద్దామని నిర్ణయం తీసుకుంది విమల. తల్లి ఫోన్ చేసిన 2 రోజుల తర్వాత ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన ఆడపడుచుని చూస్తూనే, ఎలా ఉన్నారు, లోపలికి రండి వదినా అని పలకరించకుండా, నా కోసం ఏం తీసుకొచ్చా వదినా అని అడిగింది రవలి. తల్లి కూతుర్లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఏంటి అలా చూసుకుంటున్నారు? ఓ, అంటే ఏమీ తీసుకురాలేదా? తమ్ముడు భార్య కడుపుతో ఉంది, తనకు ఏదైనా తినాలనిపిస్తుంది. ఇంత దూరం నుండి వెళ్తున్నా కదా, తన కోసం ఏదైనా ఒకటి తీసుకెళ్దామని లేదన్నమాట. వచ్చి మెక్కిపోదామనుకున్నావా అని అంది రవలి. అప్పుడే బయట నుండి ఇంటికి వస్తున్న అశోక్ అక్కని చూస్తూనే కుశల ప్రశ్నలు అడిగాడు. రవలి మాటలు విన్న అశోక్, ఏంటి రవలి, ఇలాగేనా మాట్లాడేది? ఇంటికి వచ్చిన వాళ్ళతో ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కడుపుతో ఉన్నట్లు ఎందుకు అతి చేస్తావు? అందరూ నీకోసమే ఆలోచించాలి. ఎప్పుడూ నీకోసం ఏదో ఒకటి తినడానికి తీసుకువచ్చి ఇవ్వాలి. ఇదేనా నీ కోరిక అని అరిచాడు అశోక్. అలాగా? ఏం వదినా, నువ్వు కడుపుతో ఉన్నప్పుడు మా అత్త నీ కోసం ఏం తీసుకురాలేదా మీ ఇంటికి వచ్చినప్పుడు అని అడిగింది రవలి. అది నా కూతురే కాబట్టి నేను తీసుకువెళ్తాను. కూతురికి నేను కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు అని అంది కాంతమ్మ. ఓయబ్బో, అప్పుడు కూడా నీ కూతురు ఒక్కతే ఉందా కడుపుతో ప్రపంచంలో అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉంది రవలి. దీంతో మనం మాట్లాడలేం, కానీ మనం లోపలికి వెళ్దాం పదా అని విమలని లోనికి తీసుకువెళ్ళింది కాంతమ్మ. కొనసాగుతుంది.
మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రమి జ్యోతి.